రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎస్. 3 రోజుల పాటు జరిగే ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు సీఎస్. వారి కోసం తాగునీరు, టాయిలెట్స్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎం. 3 రోజుల పాటు జరిగే ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు సీఎస్. వారి కోసం తాగునీరు, టాయిలెట్స్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రేపు ట్యాంక్ బండ్ దగ్గర జరిగే ఎయిర్ షోకు భారత వైమానిక దళం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్. 9న సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, బహిరంగ సభలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్ శాంతికుమారి. ఈ సభకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టితో పాటు మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. అదే రోజు ట్యాంక్ బండ్ పై నిర్వహించే డ్రోన్ షోకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కార్యక్రమాలు ఉంటాయన్నారు. వాటికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు సీఎస్.